చంద్రబాబు నాయుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇంతకన్నా పచ్చి ఉదాహరణ కావాలా? అందినప్పుడు జుట్టు పట్టుకున్నాడు, గడ్డలు వేశాడు, బెలూన్లు ఎగరేశాడు. మోడీ ఆంధ్రాకి రావడానికి వీల్లేదన్నాడు. మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా మోసం చేశాడని తర్వాత చెప్పాడు ముందు తీసుకుని. అప్పుడు జుట్టు దొరికింది, జుట్టు పట్టుకుని పీకడానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ జుట్టు దొరకలా, కాళ్ళ మీద పడుతున్నాడు. ఆరిస్తా, వాళ్ళు 10 అడిగారంట, 6 ఇస్తానని అడ్జస్ట్ చేసుకున్నాడు. 6 అసెంబ్లీ సీట్లు ఇస్తా అన్నాడు. నువ్వేం చెప్తే అది వింటానని అక్కడే పడిగాపులు కాసినటువంటి పెద్ద మోసగాడు. అలాంటి మోసగాడిని నమ్మి జనం ఓట్లేస్తారు అనుకోవడం లేదు. ఒకటే ఇప్పుడు చాలా క్లియర్ పిక్చర్. ఈ రాష్ట్రంలో ఇద్దరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా? దెర్ ఇస్ నో పవర్ ఇన్ ది స్క్రీన్. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చంద్రబాబు కావాలంటే సైకిల్కి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఫ్యాన్కి ఓటేయండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం అత్యధికులు కోరుకుంటున్నారు. కాబట్టి పిక్చర్లో ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి 175 గెలుచుకొని అధికారంలోకి రాబోతున్నాడనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఉన్నప్పుడు ఏం చేశాడు? చెప్పాడా చంద్రబాబు గారు? పునర్విభజన హామీలు నెరవేర్చడం కోసమే నేను వారితో పొత్తు పెట్టుకున్నాను అని చెప్పాడని అంటున్నారు. ఇది నిజమైతే నేను మనవి చేస్తున్నా, నువ్వేం చేసే పునర్విభజన హామీల కోసం నువ్వు వాళ్ళతో పాటే పనిచేసావుగా.